హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ 121. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ముందుగా మీరంతా మన వీడియోస్ చూడటం మొట్టమొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని స్టార్ట్ చేయండి. లైక్ చేసి కామెంట్ పెట్టడం మాత్రం అందరూ చేయండి. ఈరోజు మా చిన్న బాబు బర్త్డే. మా బాబుని మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బ్లెస్ చేయండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యిందంటే జనవరి మంత్ మొత్తం మా ఇంట్లో సెలబ్రేషన్సే ఉంటాయని. ఈ హాట్ బాక్స్ మా పెద్దబ్బాయి సంక్రాంతి రోజు ఆటల పోటీల్లో గెలుచుకున్నాడు. మీకు ఆ రోజు వీడియో పెట్టాను కానీ ఏం గిఫ్ట్ వచ్చిందో అన్బాక్స్ చేసి చూపించలేదు కదా. ఆ చిన్నబాబు ఈ బాక్స్లోనే చాక్లెట్లు తీసుకొని వెళ్ళి వాళ్ళ స్కూల్లో పంచుకోవాలంట. అందుకని ఇప్పుడు బయటకు తీశాను. ఆ చిన్నబ్బాయి ఇంట్లో ఏ కొత్త ఐటెం కనిపించినా దాన్ని వాడాలి ఫస్ట్, లేదంటే వాడికి అస్సలు నిద్ర పట్టదు. ఈ ఇళ్ళల్లో కూడా ఇంతేనా? మార్నింగ్ వాడు స్కూల్కి వెళ్ళి చాక్లెట్లు పంచొచ్చాము. ఈవినింగ్ వాళ్ళ డాడీ ఎర్లీగా వచ్చారు. వీళ్ళు రెడీ అయిపోయాక కొంచెం ఫోటోషూట్ చేశాడు పిల్లలకి. వాళ్ళ అన్నయ్య బర్త్డే రోజు మేము డిన్నర్కి వెళ్ళాం. వీడి బర్త్డేకి కూడా డిన్నర్కి వెళ్ళాలని చాలా గొడవ చేశాడు. కానీ వాడి బర్త్డే సాటర్డే రావటం వల్ల మేము వెళ్ళలేదన్నమాట. తీసుకువెళ్ళకపోతే వాడు అస్సలు ఊరుకోడు. అందుకే ఆ ముందు రోజే ఫ్రైడే వాళ్ళ డాడీ తీసుకెళ్ళాడు. ఆ వీడియో షార్ట్స్లో పెడతాను. పెద్దబాబు బర్త్డేకి స్మైలీ బెలూన్స్ దొరికాయి అన్నమాట. వీడి బర్త్డేకి స్మైలీ బెలూన్స్ దొరకలేదు. ఆ దొరికిన వాటితోటే చిన్నగా అలా డెకరేషన్ చేశాడు మా అబ్బాయి. ఈ ఊర్లో ఒకే ఒక బేకరీ ఉంది. అక్కడికి వెళ్ళి వాళ్ళకి నచ్చిన కేక్ కస్టమైజేషన్ చేయించుకుంటారు. బర్త్డే 1 వీక్ 10 డేస్ ఉందనంగా వాళ్ళు కేకులు చూజింగ్ చేసుకుంటూ ఉంటారనమాట ప్రతి ఇయర్. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనకు నచ్చిన కేక్స్ తీసుకొస్తాం బర్త్డేకి. ఇప్పుడు అలా కాదు, మేము మాకు నచ్చింది తీసుకొచ్చి కనీసం ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి వీళ్ళే ఓన్గా చూజ్ చేసుకుంటున్నారు. ముందు మా పెద్దబాబు స్టార్ట్ చేశాడు అలా కస్టమైజేషన్ చేయించుకోవటం. వాడిని చూసి చిన్న అబ్బాయి కూడా స్టార్ట్ చేశాడు. మేము కూడా ఇంకా వాళ్ళ ఇష్టానికే వదిలేస్తున్నాం. ఇక్కడ మాకెవ్వరూ ఉండరు, మేము నలుగురమే. ఆ వారి కొలీగ్స్ ఒకళ్ళిద్దరు ఇక్కడ దగ్గరలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడన్నా వస్తారంతే. ఏ పండగ అయినా ఏ ఫంక్షన్ అయినా మేము నలుగురమే చేసుకోవాలి, తప్పదు. మా వారికి ఫొటోస్ దిగడం అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఇలాంటప్పుడు మాత్రం మా నలుగురం కొన్ని పిక్స్ దిగుతాము. ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోయినా మేమేం చేయాలన్నా అస్సలు అడ్డుపడరు, ఇంకా ఎంకరేజ్ చేస్తారు. మేము చేయాలనుకున్న వాటికి మాకు కావాల్సినవన్నీ తీసుకొస్తారు. ఇప్పుడు మా పెద్ద అబ్బాయి కూడా తీసుకొస్తున్నాడు. చిన్న అబ్బాయి కూడా తెస్తాడు కానీ పాపం షాపులు దూరం కదా, నడిచి వెళ్ళటం కష్టమని నేనే చెప్పను. వాడికి స్కూటీ రాదు కదా. మా చిన్నోడికి 10 నుండి 11 వస్తుందన్నమాట. మా పెద్దోడికి 13 నుండి 14 వచ్చింది. వీళ్ళిద్దరికీ కంప్లీట్ 3 ఇయర్స్ గ్యాపు. మా వాళ్ళు కేక్తో పాటు ఇలా ఫాగ్ కూడా తెచ్చుకుంటారు. వాళ్ళకి అదొక ఆనందం. ఎందుకురా మనీ వేస్ట్ అంటుంటా నేను, కానీ వినరు. దీని ఒక్కదానికే యాక్సెప్ట్ చేయమంటారు. వాళ్ళ అల్లర్లో నన్ను కూడా భాగం చేసుకుంటారనమాట. మేము నలుగురం ఎక్కడుంటే అక్కడే మాకు ఎంజాయ్మెంట్. బాగా ఎంజాయ్ చేస్తాం. కేక్ మీద క్యాండిల్ పెడతాం కదా, ఆ క్యాండిల్ని మేము చూడండి ఎలా చేస్తున్నామో, దాన్ని క్రాకర్స్ లాగా తిప్పుతూ ఆడుకుంటున్నాము. నేను బాగా ఆడతాను మా పిల్లల కంటే ముందు. వారిని వీడియోస్లో కొంచెం నవ్వు అని చెప్తున్నాను. ఎప్పుడు సీరియస్గా కనిపిస్తారేంటి మీ వారు అని అడుగుతారు అందరూ. ఆ రిలేటివ్స్లో అయితే మీ వారు నీతో అన్న నవ్వుతా మాట్లాడతారా అని అడుగుతారు నన్ను. నాకేమో ఆయన ఫేస్లో సీరియస్నెస్సే కనిపించదు. అందరికేమో ఎప్పుడు కోపంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఫైనలీ కేక్ కటింగ్ స్టార్ట్ చేసేసాం. కేక్ ఒక పీస్ తిని రాత్రంతా నేను నిద్రపోలేదు. కూల్ కేక్ కదా, మనకేమో థ్రోట్ ఇన్ఫెక్షన్, తినకుండా ఏమో ఉండలేము. ఇదైతే తింటే మనకి ఇబ్బందో, నాకు అదే తినాలనిపిస్తుంది. పత్యం ఉండను. పత్యం ఉండాలంటే మా పెద్దోడేనబ్బా. 2 మంత్స్ బ్యాక్ మా అబ్బాయికి ఒక చిన్న గాయం అయింది ఆడుకునే దగ్గర, పిల్లల గోరు తగిలి. అది కొంచెం ఇన్ఫెక్షన్ అయితే ఆయింట్మెంట్ ఇంజెక్షన్స్ వాడారు. ఆ డాక్టరు నాన్ వెజ్ తినొద్దన్నాడంట. అసలు ఎంత గట్టిగా ఉన్నాడో. ఎగ్ కూడా తినలా. అట్లీస్ట్ ఎగ్ వైట్ అన్నా తినరా, ఏం కాదన్నా. నాకు వద్దు, నేను తగ్గిపోయి నాకు తింటానన్నాడు. తగ్గిన తర్వాతే తిన్నాడు వాడు. ఆ అమ్మ మా అబ్బాయితోటి నాకు కేక్ వాట్సాప్లో పంపించరా అడిందంట. వాడు వీడియో తీసిన దగ్గర నుంచి అమ్మమ్మకి కేక్ పంపించు, అమ్మమ్మకి కేక్ పంపించు అని గొడవ చేస్తున్నాడు. కానీ ఫోన్ చేసి వీడియో కాల్లో మా అమ్మకి కేక్ పెట్టాడు. పెట్టడం అంటే అలా భావించుకోవడమే. ఆ అమ్మకే కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్ అయిన మీ అందరికీ మా అబ్బాయి బర్త్డే సందర్భంగా మీకు కూడా కేక్ పెడుతున్నా, తినేసేయండి. అలానే మా బాబుని విష్ చేయండి.
ఏరా ఆన్ చేయంగానే నవ్వమని చెప్పాలి, లేదంటే షైగా ఉంటారు. హ్యాపీ బర్త్డే క్రిషు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే క్రిషు. కొడుకురా. సరే సరే సరే. నాకు మా చిన్నోడు ఎంత పెద్దోడు అవుతున్నా ఇంకా చిన్నబాబులాగే కనిపిస్తాడు. అందరూ అంటుంటారు కదా తల్లికి చిన్న కొడుకు అంటే చాలా ఇష్టమని, నిజమేనేమో అనిపిస్తుంది నాకు. మా చిన్న బాబుకి మా పెద్ద అబ్బాయి గిఫ్ట్ తీసుకొచ్చాడనమాట. జామెంట్రీ, చాక్లెట్స్, పెన్సిళ్ళు అవి కూడా ఇచ్చేసాడు. నేనేం గిఫ్ట్ ఇవ్వలేదులేండి. మా బాబు బర్త్డే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా రెగ్యులర్గా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి. రెగ్యులర్గా మన షార్ట్ వీడియోస్ని కూడా ఫాలో అవ్వండి. బాయ్.